కర్నూలు నగరంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో బీసీల శంఖారావం ర్యాలీ చేపట్టారు. ఆదర్శ కాలేజీలో బీసీ శంఖారావం వనభోజన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మాజీ శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలు, పంచాయతీరాజ్ సంస్థల్లో జనాభా ప్రకారం బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. దీనిపై చంద్రబాబు కూడా 2 సార్లు తీర్మానం చేశారన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ మాట్లాడుతూ ఏపీలో బీసీల కోసం 38,000 కోట్ల బడ్జెట్ పెట్టడం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీసీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని తెలిపారు. కర్నూలులో హైకోర్టులో బెంచ్ను ఏర్పాటు చేసి నారా చంద్రబాబు నాయుడు ప్రజల మన్నలు పొందారని తెలిపారు. మీద ఉన్నటువంటి నన్ను ఓ ఎంపీటీసీ స్థానం నుంచి ఓ ఎంపీ, రాజకీయ వ్యవస్థలో అతి చిన్న పోస్ట్ ఏదైనా ఉందంటే ఎంపీటీసీ, అతి పెద్ద పోస్ట్ ఏదైనా ఉందంటే ఎంపీ, అది కూడా లోక్సభకు మించిన సభ లేదు. ఇంకా ఆ లోక్సభకు పంపించాలంటే నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ సభ సాక్షిగా మరొక్కసారి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కాబట్టి సోదరులారా, మనమంతా కలిసికట్టుగా బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలు కలిసికట్టుగా ఉండి చంద్రబాబు గారు కూడా ఒకటే మాట చెప్తారు, పదవులు రాలేదని చెప్పేసి మీరు బాధపడద్దండి. దామాషా ప్రకారం ఏ జనాభా కలిగిన వాళ్ళకి కార్పొరేషన్లు కానీ ఇంకా ఇతరత్ర పదవులు కానీ నేను చేస్తానని చెప్పేసి మాకు సమావేశం పెట్టిన ప్రతిసారి బీసీల గురించి చర్చిస్తున్నాడు సార్. బీసీల మీద సార్కు చాలా చిత్తశుద్ధి ఉంది. కాబట్టి మనమంతా ఏదైనా కూడా రాబోయే రోజుల్లో బీసీలందరం ఏకదాటిగా ఉండి, ఎందుకంటే 55% జనాభా కలిగి ఉండి కేఈ ప్రభాకర్ గారు ఒక మాట చెప్పారు, రాష్ట్రంలో అత్యున్నత పదవులు ఇంకా అలంకరించేట్లు ఉన్నాయని చెప్పేసి. కాబట్టి ఆ లక్ష్య దిశగా మనం అంతా పోవడాలని చెప్పేసి కోరుకుంటూ, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా కాపులు అని చెప్పి ఓటేయించుకొని 2019లో అధికారంలోకి వచ్చాక ఏం చేశారో మీకు తెలుసు. కానీ రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నా, కూర్చోవడానికి కుర్చీ లేకపోయినా నా బీసీలు బాగుండాలి, బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 13 బీసీ భవన్లు గ్రాంట్ ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. ప్రతి బీసీ భవన్ కు 2 కోట్ల రూపాయల నిధులు కూడా ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చారు. మరి ఏం చేశారు? అధికారంలోకి రాగానే మీకు ఇంకా ఒకటి విషయం, ఇది ఇంకా గ్రౌండ్ కాలేదు, నాకు తెలుసు. బీసీ భవన్లు ఇంకా గ్రౌండ్ కాలేదు. కొన్ని చోట్ల బీసీ భవన్లు 80 నుంచి 90% బీసీ భవన్లు అయిపోయినాయి. మరి రంగుల రేటుకి అది మార్చుకొని బీసీలకు అంకితం చేయొచ్చు కదా, చెయ్యరు. మేము ఈ సభ ద్వారా తెలియజేసేది ఒకటే, 26